నమస్కారం. స్టాక్ మార్కెట్ అనగానే అందర్నీ విపరీతంగా ఆకర్షించే, కానీ చాలామందికి ఏమాత్రం అర్థం కాని ఒక కాన్సెప్ట్ ఉంది. అదే ఆప్షన్స్ ట్రేడింగ్. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏబీసీడీలను, అలాగే దాని వెనుక ఉన్న మార్కెట్ సైకాలజీని చాలా డీటెయిల్డ్గా డీకోడ్ చేయబోతున్నాం. ఎంతో కాంప్లెక్స్గా కనిపించే ఈ సబ్జెక్ట్ని చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు లక్షలాది మంది రీటైల్ ట్రేడర్లు ఆప్షన్స్ వైపు ఎందుకంతలా పరుగులు తీస్తున్నారు? పెట్టిన పెట్టుబడి మొత్తం జీరో అయిపోయేంత రిస్క్ ఉన్నా సరే ఎందుకు వదలట్లేదు? రీజన్ చాలా సింపుల్ అండి. అట్రాక్షన్. చేతిలో తక్కువ డబ్బులున్నా సరే మార్కెట్లోకి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చనే ఒక భ్రమ. కానీ ఆ తక్కువ పెట్టుబడి వెనక దాగి ఉన్న కఠినమైన వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. ముందుగా ఆప్షన్స్ బేసిక్స్ చూద్దాం. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ అనాలజీ, బయ్యర్ వర్సెస్ సెల్లర్ సైకాలజీ, అలాగే ఆప్షన్స్లో సైలెంట్ కిల్లర్ అయిన టైం వాల్యూ, ఆప్షన్ లైఫ్ స్పాన్, ఇంకా ఫైనల్గా ఆప్షన్స్లో ఉండే అసలైన రిస్క్ ఏంటి అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో డిస్కస్ చేద్దాం. ముందుగా మొదటి భాగం, ద బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్. ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన పదం ప్రీమియం. ఒక ట్రేడర్ లక్షల రూపాయల విలువైన షేర్లను గాని లేదా ఫ్యూచర్ స్లాట్ను గాని కంట్రోల్ చేయడానికి ఆ మొత్తం డబ్బును కట్టాల్సిన పనిలేదు. దానికి బదులుగా ఒక చిన్న ఫీజు కడతాడు. అదే ప్రీమియం. ఈ చిన్న ప్రీమియమే అసలు మ్యాజిక్ అంతా చేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతోనే మార్కెట్లో పెద్ద పొజిషన్ తీసుకోవచ్చనే ఫీలింగ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్స్లో ఒక నిఫ్టీ లాట్ కొనాలంటే ₹1,00,000 పైన మార్జిన్ కావాలి కదా. కానీ ఆప్షన్స్లో కేవలం కొన్ని వేల రూపాయల ప్రీమియంతోనే ఆ లాట్కి ఓనర్ అయిపోవచ్చు. భలే ఉంది కదూ. సరే, ఇప్పుడు రెండవ భాగం, ది ఇన్సూరెన్స్ కంపెనీ అనాలజీ. ఆప్షన్స్ మార్కెట్ అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్ బాలే సెట్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్ బయ్యర్ని కార్ ఇన్సూరెన్స్ కొనే వ్యక్తితో పోల్చుకుందాం. బయ్యర్ ఒక చిన్న ప్రీమియం కట్టి సేఫ్టీని కోరుకుంటాడు. తనకొచ్చే రిస్క్ కేవలం ఆ కట్టిన ప్రీమియం వరకే. కాని ఇక్కడ ఆప్షన్ సెల్లర్ ఉన్నాడు చూసారా, తను ఆ ప్రీమియం తీసుకుని అచ్చం ఒక ఇన్సూరెన్స్ కంపెనీలా వ్యవహరిస్తాడు. అంటే సెల్లర్ నెత్తిమీద అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుందన్నమాట. మన కారుకేదైనా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీయే కదా మొత్తం నష్టాన్ని భరించాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆప్షన్ సెల్లర్ పరిస్థితి కూడా అంతే. ఈ 25,000 అనే నెంబర్ చూడండి. దీన్ని బట్టి ఇన్సూరెన్స్ లాజిక్ ఈజీగా అర్థమైపోతోంది. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక వ్యక్తికి ₹2,00,00,000 బీమా ఇవ్వటానికి కేవలం ₹25,000 ప్రీమియం మాత్రమే తీసుకుంటోంది. అంత తక్కువ డబ్బులు తీసుకుని అంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటారో తెలుసా? ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకున్న 100 మందిలో ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఆ క్లెయిమ్ వస్తుందని వాళ్లకు బాగా తెలుసు. మిగతా వాళ్లందరూ కట్టిన ప్రీమియం అంతా వాళ్లకే ప్రాఫిట్. ఆప్షన్ సెల్లర్ కూడా అచ్చం ఇదే మ్యాథమెటికల్ లాజిక్తో ట్రేడ్ చేస్తాడు. నెక్స్ట్ మూడవ భాగం, బయ్యర్ వర్సెస్ సెల్లర్ సైకాలజీ. ఈ టేబుల్ చూస్తే మీకు డేవిడ్ వర్సెస్ గోలియాత్ ఫైట్ లాగా అనిపిస్తుంది. బయ్యర్కి చాలా తక్కువ క్యాపిటల్ ఉంటే చాలు, రిస్క్ కూడా ఆ ప్రీమియం వరకే ఉంటుంది. కానీ అతనెప్పుడూ హోప్ మీద బతుకుతాడు. అంటే మార్కెట్ తాను అనుకున్న వైపు వెళ్తుందనే ఆశ. మరి సెల్లర్ సంగతేంటి? సెల్లర్కి మాత్రం చాలా పెద్ద క్యాపిటల్ కావాలి, పైగా రిస్క్ అన్లిమిటెడ్. అయినా సరే సెల్లర్ ఎందుకంత ధైర్యంగా ట్రేడ్ చేస్తాడు? ఎందుకంటే తను ఆశతో కాదు, మ్యాథమెటికల్ ప్రాబబిలిటీస్ ఇంకా తన ఇంటెలిజెన్స్ని నమ్ముకుని ట్రేడ్ చేస్తాడు కాబట్టి. ఇక్కడ ఉన్న ఈ కొటేషన్ మొత్తం సారాంశాన్ని చెప్పేస్తోంది. ద బయ్యర్ ప్లేస్ ఫర్ సేఫ్టీ బట్ ద సెల్లర్ ప్లేస్ విత్ ఇంటెలిజెన్స్. అంటే కొనుగోలుదారు భద్రత కోసం ఆడతాడు, కాని విక్రేత తెలివితేటలతో ఆడతాడు. సెల్లర్స్ అంత అన్లిమిటెడ్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారంటే మార్కెట్లో గెలిచే అవకాశాలు ఎప్పుడు వాళ్లకే ఎక్కువగా ఉంటాయని వాళ్లకు పక్కాగా తెలుసు. ఇక నాలుగవ భాగం, ఆప్షన్స్ మార్కెట్లో సైలెంట్ కిల్లర్ అయిన టైం వాల్యూ. చాలామంది ట్రేడర్లు వదిలేసే కఠోర సత్యం ఒకటుందండి. క్యాష్ మార్కెట్లో మనం ఒక స్టాక్ కొంటే దాన్ని ఎన్ని ఏళ్లైనా హోల్డ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ని కూడా రోలోవర్ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ని అలా లైఫ్ టైం పట్టుకుని కూర్చోలేం. ప్రతి ఆప్షన్ కాంట్రాక్ట్కి ఒక ఫిక్స్డ్ డెత్ డే ఉంటుంది. అదేనండి ఎక్స్పైరీ డేట్. ఆగకుండా టిక్ టిక్ మంటూ తిరిగే ఘడియారం ఎప్పుడు ఆప్షన్ బయ్యర్కి వ్యతిరేకంగానే పనిచేస్తుంటుంది. ఇక్కడొక భయంకరమైన వాస్తవం చూడండి. స్టాక్ ప్రైస్ ఏమాత్రం కదలకుండా స్థిరంగా ఉన్నా కూడా సమయం గడిచే కొద్దీ ఆ ఆప్షన్ వాల్యూ ఆటోమేటిక్గా పడిపోతుంది. అంటే మార్కెట్ ఎక్కడికీ వెళ్లకుండా ఒకే దగ్గర ఆగిపోయినా సరే కేవలం టైం గడుస్తున్న కారణంగానే ఆప్షన్ బయ్యర్ తన డబ్బును కోల్పోతాడు. దీన్నే మనం టైం డీకే అంటాం. ఇది సెల్లర్కి ప్రాఫిట్ అయితే బయ్యర్కి మాత్రం పెద్ద లాస్. ఇక ఐదవ భాగం, ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఎన్ ఆప్షన్.
మనం ఒక నార్మల్ 4 వారాల ఎక్స్పైరీ సైకిల్ను తీసుకుందాం. ఇందులో మొదటి వారం బాల్యం లాంటిది. ఇక్కడ ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రెండో వారం యవ్వనం అనుకోవచ్చు. ఇక్కడ మంచి ఎనర్జీ ఉంటుంది, మొమెంటం పట్టుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. ఇక 3-4 వారాలొచ్చేసరికి వృద్ధాప్యం అన్నమాట. ఇక్కడ ఆప్షన్ వాల్యూ చాలా ఫాస్ట్గా పడిపోతుంది, ఎక్స్పైరీ దగ్గర పడుతోంది కాబట్టి టైం డీకే అత్యంత దారుణంగా ఉంటుంది. ఆప్షన్స్ చేసే ట్రేడర్లు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్నున్నాయి. ఎప్పుడూ ఆ యవ్వనం ఫేజ్లోనే ఆప్షన్లో ఎంటర్ అవ్వాలి. ప్రాఫిట్ రాగానే వీలైనంత ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోవాలి. నార్మల్ స్టాక్స్ లాగా ఆప్షన్ని రోజుల తరబడి హోల్డ్ చెయ్యొద్దు. ముఖ్యంగా ఆ వృద్ధాప్య దశలో టైం వాల్యూ ఎంత వేగంగా కరిగిపోతోందో ముందే గుర్తించి దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫైనల్గా 6వ భాగం, ద ట్రూ రిస్క్ ఆఫ్ ఆప్షన్స్. అసలైన పాయింట్ ఇక్కడే ఉందండి. స్టార్టింగ్లో మనం కట్టే పెట్టుబడి అంటే ప్రీమియం చాలా చిన్నదే కావచ్చు. కానీ అందులో ఉన్న అసలు రిస్క్ ఏంటంటే మీరు పెట్టిన క్యాపిటల్ మొత్తం అంటే 100కి 100% కరిగిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి అది కళ్ళ ముందు కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతుంది. అంటే తక్కువ ప్రీమియం కదా అని తక్కువ రిస్క్ అనుకోకూడదు. ఆ ట్రేడ్లో పెట్టిన ప్రతి పైసాని మనం రిస్క్ చేస్తున్నట్టే లెక్క. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్, ఒక ట్రేడర్ మార్కెట్ ఎటువైపు వెళ్తుందో 100% కరెక్ట్గా గెస్ చేసినా కూడా టైమింగ్ తప్పితే మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు. మీ అనాలిసిస్ కరెక్ట్ అయ్యి స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళినా అది ఎక్స్పైరీ డేట్ లోపల జరగకపోతే మీ గెస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మ్యాథమెటికల్ రియాలిటీ ఎంత కఠినంగా ఉంటుందంటే మీ టైమింగ్ ఏ మాత్రం తప్పినా నష్టం తప్పదు. సో ఆప్షన్ సెల్లర్ చేతిలో ఉన్న అపారమైన పవర్ ఏంటో చూశారు కదా. అలాగే కనికరం లేకుండా కరిగిపోయే టైం వాల్యూ ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం. మరిప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ట్రేడర్లు నిజంగానే మార్కెట్ ప్రాబబిలిటీస్లో మాస్టర్స్ అవుతున్నారా, లేక కేవలం ఒక క్షణికమైన ఆశను కొనుక్కోవడానికే తమ ప్రీమియంలను అలా గాల్లోకి వదిలేస్తున్నారా? ఈ ప్రశ్నని ప్రతి ట్రేడర్ ఖచ్చితంగా తమని తాము ప్రశ్నించుకోవాలి. ఈ విశ్లేషణ ద్వారా ఆప్షన్స్ మార్కెట్ వెనుక ఉన్న అసలు సైకాలజీ మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ నౌ.